నమస్కారం, నేను మీ షణ్ముఖ్. ఈరోజు మనమందరం పొలిటికల్ అనలిస్ట్ అడిసిమిల్లి శ్రీనివాసరావు గారు ఉన్నారు. నమస్కారం సార్. నమస్కారం అండి. జగన్మోహన్ రెడ్డి గారు ఒక ట్వీట్ చేయడం జరిగింది. తెలుగుదేశం పార్టీ శ్రేణులు, జనసేన పార్టీ శ్రేణులు ప్రతీకారేచ్ఛతో రాష్ట్రంలో రగిలిపోతూ వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులపైన దాడులకు తెగబడుతున్నారు, ఎక్కడికెక్కడ నిర్బంధానికి గురి చేస్తున్నారు, భయాందోళనలకు గురి చేస్తున్నారు అని చెప్పేసి ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజల హితం కోసం ఏర్పడిన కూటమి ఇలా చేయడం తగునా అన్నట్లుగా ప్రస్తావించారు. మరి దానిపై మీ అభిప్రాయం? దీని మీద అభిప్రాయం ఎలా చెప్పమంటారండి? ఇప్పుడు యాక్చువల్గా జగన్మోహన్ ఎవరన్నా మీరు నేను మాట్లాడచ్చు, తప్పురా బాబు అలాంటి పనులు చేయకండి, కక్షల కార్పణ్యాలు పెట్టుకోకూడదు, రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉండాలి, ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు, భౌతిక దాడులు మంచిది కాదని చెప్పడానికి మనకే హక్కు ఉంది. గతంలో చెప్పాం, మళ్ళీ ఇప్పుడు చెప్తాం. కానీ అస్సలు ఏ రకమైన అర్హత కానీ హక్కు కానీ లేని వాళ్ళు ఎవరున్నారంటే జగన్మోహన్ రెడ్డి అండ్ గ్యాంగ్. వాడు హిందూపురం మాజీ ఎంపీ ఆడు కూడా మాట్లాడుతున్నాడు. పండికి పన్ను ఆడి పేరు ఏం పేరు? గోరంట్ల ఆ సిగ్గులేనివాడు ఆడు కూడా ఫ్యాన్ టిప్పి చూపించినోడు కూడా మాట్లాడుతున్నాడు. అసలు మాట్లాడే హక్కు ఉందా? ఆ ప్రెస్ మీట్లో ఆ మైకెట్టినోడిని తనాలా ఫస్ట్. ఆడు మాట్లాడతానికి ఆడు సిగ్గులేదుగా మాట్లాడతాడు. వీళ్ళు సిగ్గు ఉండాలి కదా మైకెట్టినోడికి. ఏంటండి అది బుద్ధి ఉంది వాళ్ళకి? వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు? వాళ్ళు ఈ 5 ఏళ్ల పాటు ఒక్క రోజున తలుచుకున్నారా వాళ్ళు ఏం చేశారో? అప్పుడే నోట్లో ఏం పెట్టుకున్నారు? వాళ్ళు కళ్ళు మూసిపోయినాయా? ఒళ్ళు కొవ్వెక్కిపోయి వాళ్ళు కళ్ళు మూసిపోయి తెలియలేదు. సరే ఓడిపోయారు. అసలు ఇంకా ఏం మొదలవ్వలేదు. వాళ్ళు ఊరికి ఎందుకంటున్నారు అలాగా? ఏం జరుగుతుంది చెప్పండి? గ్రామాల్లో ఈ ముఖాలు వద్దనుకుంటున్నారు. నువ్వు ఓడిపోయిన తర్వాత ఎంత పరాభవం జరిగిన తర్వాత కూడా నీ సిగ్గు లేకుండా నువ్వు వచ్చి మాట్లాడుతున్నావు. కానీ ఆ ఆఫీసర్లు ఆ ఫోటోలు తీయాలి కదా. జనాలు ఆగ్రహంగా ఉన్న వాళ్ళకే బాధ ఉంది కదా. ఆ ఫోటోలు తీయమని అడుగుతున్నారు. శిలాపలకాల మీద ఈ రంగులు వేసేసుకున్నారు వీళ్ళు. మరి ఆ రంగులు వేసుకున్నప్పుడు రంగులు వేసుకున్న బరితెగింపు ఉన్నప్పుడు ఆ రంగులు తీసేస్తుందని కూడా సిద్ధపడాలి కదా. నువ్వు అధికారంలోకి వచ్చి రంగులు వేసుకున్నావు, నీ అధికారం పోయిందని తీసేస్తారు కదా. ప్రభుత్వం ప్రభుత్వ సొమ్ముతో సంబంధం లేకుండా ప్రజలు తొలగిస్తున్నారు, ఆ శిలాపలకాలు తొలగిస్తున్నారు. మీరు చేశారు కదా పని. మనం చెప్పాలి కదా అలా తీయకూడదురా బాబు, మళ్ళీ వాళ్ళు వచ్చినప్పుడు మళ్ళీ మీ తీస్తారు అని చెప్తాం మనం. కానీ వాళ్ళు మాట్లాడకూడదు. అది ఇప్పుడు అట్టుకి 8.5 పెడతారు కదా. ఎవడన్నా అట్టు అడితే 8.5 పెట్టాలి కదా. వాళ్ళు చెప్పారు, మేము వాళ్ళు ఏం దాచుకోలేదు. రెడ్ బుక్ ఉంది, చట్ట ప్రకారం శిక్షిస్తాం. అన్యాయంగా నోరు బారేసుకుని అసభ్యంగా వ్యవహరించి దాడులు దుర్మార్గం అరాచకం చేసిన వాళ్ళకి దాన్ని తగ్గట్టు ఇవ్వకపోతే రేపొద్దున ప్రజలు నేను మడతకొచ్చాలనుకుంటారు. ఒక రకంగా చెప్పాలంటే అనుకుంటారు అనుకోరా. అలాగని మనం ప్రోత్సహించాం. కానీ ఏంట్రా ఇది అంటే వాళ్ళకి టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్గా ఉంటుంది. వాళ్ళు చేస్తారు, మళ్ళీ వీళ్ళు చేస్తాం మొదలెడితే బాబు లబోది మొగుడిని కొట్టి మొగసాలకు ఎక్కినట్టు. ఇప్పుడు దోశ వేసినప్పుడు ఏం చేస్తారు? దోశ వేసి ముందుగా నీళ్ళు చల్లుతాడు, సుయ్యమని వేడెక్కిందే లేదని. అది జరుగుతుంది. ఇప్పుడు జస్ట్ శాంపిల్స్ వేడెక్కిందో లేదో చూసుకుంటున్నారు. అసలు దోశ వేయలేదు ఇంకా, వాళ్ళు అట్టు వేయలేదు ఇంకానే. అట్టుకి 8.5 పెడతారా 6 అట్లు పెడతారా అనేటువంటిది మనం చూడాలి. కానీ చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నారు? మీరు వాళ్ళు ఎవరన్నా రెచ్చిపోకుండా కవ్వింపు చర్యలు పాల్పడకుండా చూడాలి, పోలీసులు వాళ్ళని లా అండ్ ఆర్డర్ కాపాడాలి, దాడులు జరగకుండా చూడమని చెప్తున్నారు పెద్ద మనుషులకి. ఆయన వ్యవహారం అంతే శంకరబాణమే పాడతాడు ఆయన. మరి వీళ్ళు ఊరుకుంటారా? ఇప్పుడు నేను నడుము మీద దన్నేసాడు, నువ్వు దారిని పోతాడు, నీ మీ ఇసుక పోసేసాడు, నీ ఇల్లు కూల్చేసాడు, నీ ఆస్తి దోపేతం చూసాడు. మరి అన్ని వదిలేస్తావా? వదలవు కదా. ఇది పార్టీ ప్రేరేపితం కాదు. ఎవరికాడు స్వచ్ఛతంగా మీదాడిపోతున్నారు వెళ్ళి. ఆ కసి కోపం ఎవడన్నా రెచ్చగొడితే రాదు. ఇంకా వైసీపీ వాళ్ళు రండి వాళ్ళు కొడదామని చెప్తే వచ్చేవారేమో. ఇప్పుడు లోకేష్ గారి పాదయాత్ర అప్పుడు, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు రాళ్ళు వేయడానికి మనుషులను పురమాయించుకోవాలి. వీళ్ళు వాళ్ళ రోడ్డు మీద కనపడితే, ఇప్పుడు స్టిక్కర్ కనపడితే కొడుతుంటే నేను చెప్పాను ఎప్పుడో ఇది, ఓరు బాబు మీరు జాగ్రత్తగా ఉండండిరా బాబు, మిమ్మల్ని రోడ్డు మీద తిరగనివారు, మిమ్మల్ని తంతారు కొడతారా బాబు. నేను ఎన్నోసార్లు చెప్పాను, ఎంతో చెప్పాను. పోగాలం దాపురించినప్పుడు ఆప్తవాక్యము అరుంధతిని దీప నిర్వాణము గంధమును వినరు కనరు మూర్కొనరని ఇవి చెప్తా దీని వివరం కూడా చెప్పేవాడిని. మిమ్మల్ని తంతారా బాబు అని. మీరు జాగ్రత్తగా ఉండండిరా బాబు, తెలుగుదేశం వాళ్ళు అంత మంచోళ్ళు కాదు, వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళని పట్టేసి ఉండిచ్చట్టు అని ఏదో పనిలో ఉన్నాడు. ఇప్పుడు వీళ్ళ పని ఇంకా ప్రభుత్వం ప్రమాణ స్వీకారం వాళ్ళు ఆయన ఎలాగంటారు? వీళ్ళు పోలీసు వాళ్ళు యాక్చువల్గా చెప్పాలంటే పోలీసు వాళ్ళు ఆవాళ్ళ కాపాడే వాళ్ళని అవాళ్ళ కూడా కొట్టేసి పోలీసు వాళ్ళు ఇంకా దాక్కున్నారు. ఇవాళ ఏకంగా పోలీసు వాళ్ళు వచ్చారు. చంద్రబాబు పోలీసు వాళ్ళు కూడా సిగ్గు ఉండాలి కదా. చంద్రబాబు నాయుడు గారు ఇంటి మీద దాడికి వెళ్తే ఆడెవడో జోగి రమేష్ అని అసలు ఆపేరా? లేదు.
ఇవాళ అపెండిక్స్ వల్లభనేని వంశీ ఇంటికి వెళ్తే ఎంత డెడికేటెడ్గా పనిచేస్తున్నారు. అంత బొడ్లోడిది ఆడెవడ కాల్చేస్తారు అంటున్నాడు. ఆడు మనమాటాలు ఫస్ట్ కాల్చి చూద్దాం కాల్చు అని చెప్పాలా. మరి అలా కాల్చేస్తారన్నప్పుడు ఊరుకుంటారా? పెడేమల్ని అప్పుడు వాళ్ళని కూడా తొంతారు. ఎవరు కాపాడతారు మిమ్మల్ని? ప్రజాగ్రహం ముందు ఆడు ఎవడన్నా కానీ ప్రజాగ్రహం ముందు నోరు మూసుకుని ఉండాలా, బతిమాలుకోవాలా, పుచ్చగించాలా, వెనక్కి పంపించాలా. అంతేగాని నేను కాల్చేస్తానంటే మెల్ల ఇరిచేస్తారు. అది ఎవడైతే ఏంటండి ఇది వాళ్ళు ఇంకా ఎవడ యాక్టివేట్ అవ్వలేదు. ఏ నాయకుడు ప్రేరేపితం కాదు ఇది. ఇది ఆర్గనైజ్డ్గా నాయకులందరూ కూడా ఈసారి ఇవాళ ఆడు గ్రౌండ్ ఏంటరా అంటే వీళ్ళు పని అయిపోద్ది. వీడు హైదరాబాద్లోనే వేసేస్తారా, బాంబేలోనే వేసేస్తారా, మడతెట్టేస్తారా? ఊరుకుంటారా? ఎక్కడ కనపడతారు కొడతారు. బస్ స్టాండ్లో కనపడినా కొడతారు, ఎయిర్పోర్ట్లో కనపడినా కొడతారు. ఇది తెలుగువాడు 10 మంది పోగైతే నిన్ను 9 మంది అసహించుకుంటున్నారు మిమ్మల్ని. ఇంకా సిగ్గు లేకుండా ఎగ్గు లేకుండా వీళ్ళకే వచ్చి మాట్లాడుతున్నారు. ఇంకా ఆయన గోరంట్ల మాధవ్ గారు కూడా ప్రెస్ మీట్లో మాట్లాడుతూ మీరు ఇలాగే పాల్పడితే పంటికి పన్ను కన్నుకు కన్ను అని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం అదే ఈ రేపో మాపో మాట్లాడతాడు. పన్ను కంటికి కన్ను ఏం తెస్తాడో చూద్దాం. అలా రెచ్చగొడుతూ ఊరుకుంటారా? ఇది ఆగ్రహం ఉంటుంది కొన్నాళ్ళు. ఆ ఆగ్రహాన్ని వాళ్ళు కర్మది, వాళ్ళు చేసిన పనులు అలాంటి. చంద్రబాబు గారి మీద రాళ్ళు వేసినప్పుడు ఇది అంతటికీ కారణం సవాంగం అన్నవాడు. భావ ప్రకటన స్వేచ్ఛ. ఇప్పుడు భావ ప్రకటన స్వేచ్ఛ వాళ్ళకు ఉండదా? మీకేనా? అమరావతి రైతులు ఉద్యమం చేస్తే ఎదురుకుండా పోటీ ఉద్యమం. చంద్రబాబు నాయుడు గారు పర్యటన చేస్తే ఎదురుకుండా మళ్ళీ ఇంకొకళ్ళు. ఇవన్నీ మీరు చాలా సొంత పూసలో సాంప్రదాయం కాదు కదా. చేసి అన్నీ చేసి సిగ్గు లేకుండా సిగ్గుండాలా దేనికైనా. అలా పని చేసినప్పుడు సిగ్గుచారం లేదు. ఇప్పుడు మళ్ళీ లబోదిబో ఆర్తనాదాలు చేయడంలో కూడా సిగ్గుచారం లేకుండా ఉంది. వీళ్ళ బాధగా అమాయకులు బలైపోతారు. నేను కూడా చెప్పేదండి, దాడులు తప్పు. అమాయకులు ఏం చేయకూడదు, ప్రజల జోలికి వెళ్ళొద్దు. ఎవడో వాళ్ళ అభిమానం, రాజకీయ పార్టీ అభిమానులు ఉంటారు, వాళ్ళు ఏమి చేయకూడదు, వాళ్ళ ఇష్టం. అది ప్రజాస్వామ్యం. ఇది ఏ రాజకీయ పార్టీని అభిమానించుకోవచ్చు. వాళ్ళు రాజకీయ పార్టీని అభిమానించారు కదా వాళ్ళ మీద దాడి చేసినట్టుగా మీరు చేయకూడదు. దీనికి మూలకారకుడు ప్రేరేపితం గోరంట్ల మాధవలాంటి నిలదీయండి, కంప్లైంట్ ఇవ్వండి అర్జెంటుగా వెళ్ళి. అతను ఫస్ట్ కంప్లైంట్ ఇవ్వండి, పోలీసు వాళ్ళు చర్య తీసుకోకపోతే అప్పుడు మీ ఇష్టం. అంతే కదా. నువ్వు చట్ట ప్రకారం వెళ్ళాలి. చట్టం నీకు సహకరించలేదనుకో ఇలాగి అని ఒకసారి మీ చేతిలో తీసుకోవచ్చు, తప్పులేదు. ఇప్పుడు నీ దగ్గర పని చేస్తలేదనుకో అది ఏదైనా వస్తువు ఇలాగే నేను చూస్తానని తీసుకుంటాడు ఎవడన్నా. అంతే. ఇది చట్టానికి అప్పచెప్పాలి. ఆ చట్టం పని చేయలేదనుకో ఇలాగేరు నేను చూస్తాను అని చెప్పి తీసుకోవాలి. అలా రెచ్చగొట్టినోడి సంగతి చూడొచ్చు, తప్పులేదు. మళ్ళీ నోరు ఎత్తకుండా. ఎందుకంటే ప్రజలను రెచ్చగొట్టి కూడా ఎవడో కూడా అసలు రాజకీయ ముఖ్యత్రంలో ఉండకూడదు, సమాజంలో తిరగనివ్వకూడదు. ప్రమాదం. వాళ్ళు వీళ్ళందరూ గ్యాంగ్ దండుపాళెం బ్యాచ్ కదా. వీళ్ళు చాలామంది తెలివైన వాళ్ళు నోరు మూసుకున్నారు, చాలా మాట్లాడట్లేదు. అయితే సార్, జగన్మోహన్ రెడ్డి గారు విచిత్రంగా ఓడిన వెంటనే 2 రోజులకే ట్వీట్ వేయడం జరిగింది. ఈ కల్లం హరికృష్ణారెడ్డి అనే ఒక వ్యక్తి మీద కూడా ఒక ఫేక్ పోస్టు వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులు అంటే కార్యకర్తలు, సోషల్ మీడియా వాళ్ళు తిప్పడం జరుగుతూ ఉంది. చంపేశారు తెలుగుదేశం పార్టీ శ్రేణులు అని చెప్పేసి. వాళ్ళే చంపేసేస్తారు, మళ్ళీ చూసుకోవాలి, జాగ్రత్తగా ఉండాలి. ఈ విషయంలో కూడా ఒక రకంగా హెచ్చరికలు రాబోయే రోజుల్లో అంటే మా శ్రేణులు మేమే చంపుకొని తెలుగుదేశం పార్టీ పైన వేయడానికి, జనసేన పార్టీ వేయడానికి ఆస్కారం ఉందా లేదా? వాళ్ళు ఎంతకైనా సమర్థులండి. వాళ్ళ బాబాయ్ని చంపేసి ఏం చేశారు? చంద్రబాబు గారు చంపేసేయడం లేదు. వాళ్ళే చంపేసారు. దగ్గర కూర్చుని అరబిక్ రెస్టారెంట్ ఉంటుందా, ఓ పొలం ఇంత బేసిన్ నిండా తెచ్చిపెట్టేస్తాడా, చుట్టూరు కూర్చుని తినేస్తారు, ఎవరికి కావాల్సిందే తిని. అలా కూర్చుని చంపేశారు ఆయన్ని. గుండెల మీద కూర్చుని ఒకడో, చేతులు కాళ్ళు తొక్కి పెట్టి ఒకడో, ఆ గొడ్డలు ఇచ్చిన దరికేసిన వాళ్ళు ఒకడో. మనకు వివేకం సినిమాలో చూపించేయారు కదా అంతానే. వాళ్ళు అలా చేసి వాడు చూసినట్టు చేసాడు ఆడు ఎవడో. కానీ వీళ్ళు తిరిగి ఏమన్నారు? ఆ రక్తం చేతులు పట్టుకొచ్చి చంద్రబాబు గారు తుడిసేసి ఈయనే చేయించాడు అన్నారు. రేపు ఆ కళ్ళ వరకు ఇష్టారెడ్డి జాతకం ఉండాలి. వాళ్ళే వేసేసి వీళ్ళు వేసేసారని చెప్తారు. కానీ అంత ధైర్యం ఇప్పుడు చేయలేండి వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి అర్థమైపోయింది. వాళ్ళకి ఇప్పుడు కనీసం 2 ఏళ్ళ దాకా నోరు మూసుకుంటాం ఆ ప్లాను. అందరూ దాక్కుంటారు బాబు 2 ఏళ్ళ పాటు, తర్వాత వద్దాం, మనకే 40% ఓట్ బ్యాంక్ ఉంది కదా, మళ్ళీ చూసుకుందాం అనుకున్నాను. ఇంకా ఛాన్స్ ఇవ్వడు చంద్రబాబు గారు వాళ్ళకి. శాశ్వతంగా సమాధి. ఈ దెయ్యాన్ని పూర్తిగా పారదోలేస్తాడు రాష్ట్రం నుంచి. మీకు భవిష్యత్తులో వైసీపీ పార్టీ కనపడదు. మీకు ఇందులో పార్టీలో ఉన్నవాళ్ళు తలకైపుకి సర్దుకుంటారు. ఇంకా మీకు ఆ పార్టీని మర్చిపోవచ్చు. ఆ ఉన్నవాళ్ళు కూడా ఇటో కట్టు పోతారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒంటికై సొంటి కొమ్మలు మిగులుతాడు, జైల్లో కూర్చుంటాడు. ఆయనకు చదువు కూడా సరిగ్గా రాదు. పుస్తకాలు వేసేప్పుడు కవిత గారు అరెస్ట్ అయిందా, అవును నాకు పుస్తకాలు ఇవ్వండి, లేకపోతే మహాత్మా గాంధీ జీవిత చరిత్ర ఇవ్వండి, ఇలాంటి నెహ్రూ డిస్కవరీ ఆఫ్ ఇండియా ఇలాంటి పుస్తకాలు చదువుకుందాం అనుకుంటుంది. అలాగే పివి నరసింహరావు గారు రాసిన మనిషిలోని మనసులోని మనిషి ఇలాంటి ఏవో రాశాడు ఆయన, మనసులో మాట అని. అలాంటివి చదువుకుంటూ ఉంటారు.
ఆవిడ పుస్తకాలు చదువుకుంది కాబట్టి ఇక చదువు రాదు, అష్టాచమ్మ ఆడుకోవాలి లోపల ఈ విజయసాయి రెడ్డి నెల తీసుకుపోయి. కాబట్టి ఏమన్నా సామాన్య ప్రజలకు జోలికి వెళ్ళొద్దు నేను కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. తెలుగుదేశం జనసేన శ్రేణుల ముసుగులో అరాచక శక్తులు విజృంభిస్తాయి, వాళ్ళు వ్యక్తిగత కక్షలు తీర్చుకుంటారు. కాబట్టి మీరు ఇటువంటి దాడులకు పాల్పడొద్దు అని చెప్పేసి చెప్తున్నాం. మీరు ఎవరన్నా నిరసన గౌరవంగా పద్ధతిగా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, కొడాలి నాని, వంశీ, బియ్యం మసూదన్ రెడ్డి, వాడు గౌతు శిరీష్ గారు మేము ఓడిపోయాడు, సిదిరి అప్పలరాజు, ఇలాంటి వాళ్ళు ఉన్నారు, అనిల్ కుమార్ యాదవ్ ఇలాంటి వాళ్ళు, లేకపోతే వెల్లంపల్లి శ్రీనివాసు ఇలాంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళని ఒరే ఏంట్రా అని చెప్పి అన్నాడు, తప్పులేదు. అంతేగాని కొట్లాట్లో అయి తప్పు.